అక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయనా? కర్రీ కోసమే కదా ప్రేమ, ఎలా కట్ చేసినా పర్వాలేదు. ఉమ్, కుక్కర్లో వేస్తే అదే అయిపోతుంది. అమ్మని నేరుగా నాన్న ఇక్కడే ఉన్నాడు కదా అంటే బాధపడుతుంది. నాకు నిజం తెలిసింది అని అనుకుంటుంది. అలా కాకుండా అమ్మ నోటితోనే నిజం చెప్పేలా చేయాలి. అమ్మా, నాన్నకోసారి ఫోన్ చేయి. ఇప్పుడా? అవునమ్మా, ఇప్పుడే. ఒకసారి ఫోన్ చేయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. నాన్నతో నన్ను మాట్లాడించు. ఎన్నిసార్లు చెప్పాను నాన్న ఇక్కడ లేరు. నాకు తెలుసమ్మా, నాన్న దుబాయ్లో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? మనకిక్కడ రాత్రి అయితే వాళ్ళకి పగలవుతుందని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అమ్మా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావా? అబద్ధం ఏంటి నీర్జా? అవునమ్మా, నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నాన్నుండేది అమెరికాలో కాదు, దుబాయ్లో. అమెరికాలో అయితే నువ్వు చెప్పినట్టు మనకిక్కడ రాత్రి అయితే అక్కడ పగలవుతుంది. అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి అవుతుంది. కానీ దుబాయ్లో అలా కాదు కదా. మన టైంకి దుబాయ్ టైంకి కేవలం గంటన్నర మాత్రమే తేడా. అంటే మనకిక్కడ 9 అయితే అక్కడ 7:30 అవుతుంది. కాబట్టి నాన్నకు ఒకసారి ఫోన్ చేయమ్మా, నిద్ర లేచే ఉంటారు. నీరజ, అసలు నీకు దుబాయ్ టైమింగ్స్ అని ఎలా తెలుసు? తెలుసుకున్నాను. నేను సైంటిస్ట్ అవుతానని చెప్పాను కదా. సైంటిస్టులకు చాలా నాలెడ్జ్ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను. అమ్మా, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు. నాన్న అసలు దుబాయ్లో ఉన్నాడా, లేకపోతే ఇక్కడే ఉన్నాడా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అసలు నాన్న ఉన్నాడా లేడా? ఏంటి నీర్జా ఆ మాటలు? నువ్వు అలా మాట్లాడకూడదు. మీ నాన్న దుబాయ్లో ఉన్నాడని చెప్తున్నాను కదా. కాకపోతే మీ నాన్నకి నాకు చిన్న గొడవ జరిగింది, అందుకే మేము మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే కోప్పడతారు. అలా కాకుండా మీ నాన్న కోపం తగ్గితే ఆయన తిరిగి ఫోన్ చేస్తారు. అప్పుడు నీతో మాట్లాడిస్తాను. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావునని చెప్పలేదు. ఒక్కసారి నా మాట విని తల్లి, ప్లీజ్. అమ్మా, నీకు ఈరోజు నానమ్మని తాతయ్యని పరిచయం చేస్తాను. వాళ్ళని గుడికి రమ్మంటాను. నువ్వు కూడా వస్తావా? లేదు నీర్జా, నాకు పనుంది. ఈరోజు కుదరదు. తర్వాత ఎప్పుడైనా కలుద్దాంలే. ఏదో ఒక రోజు నీతోనే నేను నిజం చెప్పిస్తానమ్మా. నీకు నాన్నకి మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. చూసావా ప్రేమ, దానికెన్ని తెలివితేటలు. దానికి దేవుడిని తెలివితేటలు ఇచ్చినందుకు ఆనందపడాలో బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. చూడక్క, ఏదో ఒక రోజు ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే నీ జీవితంలో కూడా దొరుకుతుంది. అప్పటి వరకు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండక్కా.